మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. గద్దర్ 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 ఒక శబ్దం, ఒక విప్లవ కెరటం. పాటతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న నైపుణ్యం. విప్లవ కెరటాన్ని తన మాటల తూటాలతోటి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, తిరగబడ్డ రాగమా, తిరగబడ్డ రాగమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా, తెలంగాణ ఆకాంక్ష నిలయమా అని తెలంగాణ ఏదైతే చరిత్రకు సంబంధించి తెలంగాణ అన్న పదం ఒక శబ్దంలా వినిపించే శక్తిని ప్రసరింపజేసి తెలంగాణ పదానికి, తెలంగాణ అన్న పేరుకు జవసత్వాలు నింపిన ప్రముఖ విప్లవ రచయిత, గేయకర్త గద్దర్ నేడు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి మన న్యూస్ ఛానల్ ద్వారా వారికి ఘన నివాళిని చెప్తూ గద్దర్ అన్నను స్మరించుకుందాం. తరతరాలుగా కులాల పేరిట, మతాల పేరిట, అగ్నవర్ణాల కింద అణచివేతకు గురై సమాజంలో సమానత్వం లేక పీడనకు గురవుతూ ఎదురీదుతున్న సమాజం ఒకవైపు నీవు తినే తిండిపై, నీవు కట్టే బట్టపై, నువ్వు మాట్లాడే మాటపై ఆంక్షలు విధిస్తూ లౌకిక రాజ్యం అనే మాటను మరిచి మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను వేరు చేసి భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ దాడులు చేస్తూ సందర్భం మరోవైపు కొనసాగింది. ప్రతిరోజు అనేక రూపాల్లో దళితులపై దాడులను నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రత్యేక సందర్భంలో పీడిత దాడిత కులాల వైపు నుంచి అనునిత్యం పోరాడిన గద్దర్ అన్నను స్మరించుకుందాం. జోహార్ గద్దర్. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ అన్న కీలక పాత్ర. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని దాని ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, మా నీళ్లు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా అంటూ తెలంగాణకు ఏది కావాలో సూటిగా చెప్పాడు గద్దర్. ఇలా వేలాది పాటలు రాసిన గద్దర్ అన్న ప్రజా యుద్ధ నౌకగా నిలిచాడు. కళ ప్రజల కోసమని, ప్రజలను చైతన్య పరిచేదే నిజమైన కళ అని నమ్మి అదే బాటలో తుది శ్వాస వరకు పయనించాడు గద్దర్ అన్న. నూతన సమాజం కోసం తమ విలువైన జీవితాలను త్యాగం చేసిన పెరియార్ రామస్వామి, జ్యోతిరావు పూలే, సావిత్రబాయి పూలే, బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల అడుగుజాడలో నడవాలని సూచించిన గద్దర్ అన్న పేద ప్రజలకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే పెద్ద దిక్కు అని స్పష్టం చేశాడు. కానీ నేడు రాజ్యాధికారానికి తూట్లు పొడిచే విధంగా మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసే కుట్రలు పన్నుతున్నారని, దీనిని మన దళిత సమాజం బద్దలు కొట్టాలి. నేడు ప్రజా యుద్ధ నౌక తొలి వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా దళిత సమాజం ఏకమై ఒకే నినాదంగా నిలవాలి. అదే గద్దర్ అన్నకు మనం ఇచ్చే నిజమైన జోహార్. జోహార్ గద్దర్ అన్న, జోహార్. వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా మీకు ఘనమైన నివాళి అర్పిస్తా ఉన్నాం. ఈరోజు యావత్ తెలంగాణను ఏకతాటిపై నిలిపి ఉద్యోగ సంఘాలను, తెలంగాణ ఆకాంక్షను రగిలించి తాడిత పీడిత ప్రజానికానికి అండగా నిలబడి తెలంగాణ అన్న పదాన్ని ఎవరెస్ట్ శిఖరం అంచు మీద నిలబెట్టినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, షేక్ హసీనా పరార్, బంగ్లాదేశ్ లో సైనిక పాలన, ఉన్నపలంగా రాజీనామా చేసి ఆర్మీ విమానంలో భారత్ కు ఫ్రీడమ్ ఫైటర్ల పిల్లలకు 30% కోటాపై తీవ్రమైన నిరసన, ఆర్మీ హెచ్చరికతో ఒక్క పూటలోనే కుప్పకొలిన అవామీ లీగ్ సర్కార్, తాత్కాలిక సర్కార్ ఏర్పాటు చేస్తాం, ఆర్మీ చీఫ్ వకార్ జమాన్, హింసకు ముగింపు పలకాలని నిరసనకారులకు పిలుపు. యూపీలోని ఎయిర్ బేస్ లో హసీనాను కలిసిన దోవెల్ రాజకీయ ఆశ్రమం కోసం సార్ కళ నెరవేరిందా? ఉద్యమకారుల నుండి మహోద్భావి దాకా అన్ని ఆటుపోట్లు ఎదురొచ్చిన ఎన్నెన్నో కుట్రలు, కత్తులు దూసినా వెన్ను చూపలేదు, వెనుకడుగు వేయలేదు. ఒంటరైనా తన గలం విప్పారు, ఎలుగెత్తి నినాదం ఆపలేదు. తెలంగాణ స్వరాష్ట్ర కళల జెండాను, భవిష్యత్ అజెండాను వదలలేదు. తెలంగాణ శ్వాసగా, తెలంగాణ ధ్యాసగా, తెలంగాణ లక్ష్యంగా బతికారు. కోట్లాది సకల జనుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. సకారం అయ్యేదాకా బతికించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. స్వరాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరవలేనిది. తన జీవితం అంకితం చేసిన పోరాట యోధుడు, ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ప్రజలను ముందుకు ముందుండి నడిపించారు. ఏదైతే గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్న పేరు చిరస్థాయిగా నిలవడానికి చిరకాలం ప్రయత్నం చేసి తను శ్వాసగా, ఆశగా, ధ్యాసగా బ్రతికినటువంటి జయశంకర్ గారిని తెలంగాణ జాతిపితగా అభివర్ణిస్తామని చెప్పినటువంటి గత
బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో జయశంకర్ సార్ని పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు అని చెప్తా ఉన్నారు. జయశంకర్ సార్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే తెలంగాణ జ్ఞాని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంటర్ చదివే రోజుల్లోనే విద్యార్థినిగా నిరసన గలం ఎగరవేశారు, తిరుగుబాటు జెండా ఎగరవేశారు. 1950లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని ఉద్యమం చేశారు. 1969లోనే స్వరాష్ట్ర కాంక్ష కోసం స్వయంగా తాను ఆందోళనకు నాయకత్వం వహించారు. అనంతరం ప్రజా ఉద్యమంగాను రూపొందించి ముందుకు నడిపించారు. ఇందుకు తెలంగాణ నినాదం వినిపించిన ప్రతి చోటకు వెళ్లారు, ప్రతి నాయకుడికి అండగా నిలిచారు. 1999లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించారు. తద్వారా దశాబ్ద కాలం కష్టపడి తెలంగాణ రాష్ట్ర సాకారం దిశగా అడుగులేసి తెలంగాణ జాతిపితగా వెలుగొందడం జరిగింది. జోహార్ జయశంకర్ సార్ అని వెలుగు దినపత్రిక ప్రధాన ఐటమ్ గా వేసింది. ఇకపోతే స్టాక్ మార్కెట్లు డమాల్, ఒక్క రోజులో 15 లక్షల కోట్ల సంపద ఆవిరి. సెన్సెక్స్ 2222, నిఫ్టీ 660 పాయింట్లు డౌన్. భయపెట్టిన అమెరికా ఆర్థిక మాంద్యం వార్తలు, జపాన్ రేట్ హైక్ నిర్ణయాలు ఎఫెక్ట్ చూపిన ఇజ్రాయెల్ ఇరాన్ కు సంబంధించిన ఘర్షణ వాతావరణం, గ్లోబల్ మార్కెట్లోనూ భారీ పతనాలు. ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్లు చుక్కలు చూపించాయి, రక్త కన్నీళ్లు తెప్పించాయి. 2 రోజుల హాలిడేస్ తర్వాత తిరిగి సోమవారం ఓపెన్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్లు దాదాపుగా అన్ని సెక్టార్లో భారీగా క్రాష్ అయ్యే ఒక్క రోజులోనే 15 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్లకు మండేగా మిగిలింది. అమెరికా ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందన్న వార్తలు, జపాన్ తీసుకున్న రేట్ హైక్ నిర్ణయాలు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మార్కెట్ ను షేక్ చేసింది. నిఫ్టీ ఏకంగా 2.5% పతనమైంది. 660 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇంట్రాడేలో ఒక దశలో ఇండెక్స్ 23,900కు దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 2.74 పాయింట్ శాతం తోటి క్రాష్ అయినట్లుగా తెలుస్తా ఉన్నది. తద్వారా ఒకే రోజు 15 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి రూపంలో ఎగిరిపోయింది. ఇది సెన్సెక్స్ 3 ముక్కల ఆట కన్నా అధ్వానమైన పరిస్థితి. దేశ, రాష్ట్ర, ప్రపంచ ఆర్థిక స్థితిగతులను ఏదైతే ఇబ్బందికర పరిస్థితులకు నెట్టివేసే ప్రయత్నం జరిగింది. హైదరాబాద్ లో కాగ్నిజెట్ కొత్త సెంటర్, 10 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఏర్పాటు, 15,000 మందికి జాబ్స్. ఓకే, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ లో కుదిరిన ఒప్పందం, కాగ్నిజెట్ కంపెనీకి తగిన మద్దతు ఇస్తాం, సెంటర్ల ఏర్పాటుతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రముఖ టెక్ కంపెనీల చూపులన్నీ హైదరాబాద్ వైపే అంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు, సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పిన కంపెనీ సీఈఓ రవికుమార్, రాష్ట్రంలో ఏఐ, మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్ పై కాగ్నిజెట్ ఫోకస్ అంటూ శ్రీధర్ బాబు గారు మరొక న్యూస్ చెప్పడం జరిగింది. ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరు పొందిన కాగ్నిజెట్ కంపెనీని తెలంగాణలో తన సేవలను భారీగా విస్తరించేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త సెంటర్ ను ఏర్పాటు చేస్తామని, 20,000 మంది ఉద్యోగులు ఉండేలా 10 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఈ సెంటర్ ను స్థాపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా అమెరికా పర్యటనలో ఉన్న శ్రీధర్ బాబు గారు తెలపడం జరిగింది. టూర్ నగరాల్లోనూ విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కంపెనీ ప్రతినిధులకు సీఎం మరియు పారిశ్రామిక శాఖ మంత్రి వర్యులు ఇద్దరు తెలపడం జరిగింది. కాగ్నిజెట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పడటంతో ప్రపంచ టెక్నాలజీలో కంపెనీని హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని వారు అభిప్రాయపడ్డారు. కాగ్నిజెట్ సీఈఓ కూడా టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గానికి చెప్పడం జరిగింది. అదేవిధంగా పురిటిగడ్డ రుణం తీర్చుకోండి అని చెప్పి ఏదైతే అమెరికా పర్యటనలో ఉన్న అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణలో పెట్టుబడి పెట్టండి, మీరు పెట్టే ప్రతి పెట్టుబడికి ప్రతి రూపాయి పైసాకు మా ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పడం జరిగింది. ఇకపై తెలంగాణలో మీ సేవల అవసరం, మీ నైపుణ్యాలు, మీ ప్రతిభా పాఠవాలతో అమెరికాను పటిష్టంగా సంపన్న దేశంగా మార్చారు. ఇకపై మీ సేవలను తెలంగాణ రాష్ట్రంలో మీ తెలివి, మీ బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, మీ సేవలు పుట్టిన గడ్డకు మీరు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి పటంలో తెలంగాణను మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, హైదరాబాద్ ను మేటి సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని, అందుకు తెలంగాణ బిడ్డలైన మీరంతా ఇన్వెస్టర్ల రూపంలో తెలంగాణ సంబంధించి హైదరాబాద్ లో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడి పెట్టి తెలంగాణ ప్రాంతానికి తలమానికంగా ఉండాలని
కోరడం జరిగింది. దానికి సంబంధించి మీరు పెట్టే ప్రతి రూపాయికి మా ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుందని మీరు తీసుకోవాల్సిందల్లా మీరు పుట్టిన బుడ్డకు, మీరు పుట్టిన గడ్డకు బిడ్డగా రుణం తీసుకోవడం మాత్రమేనని, తద్వారా ఈ దేశం, ఈ ప్రపంచంలో తెలంగాణ తెలుగు ప్రజలు ఎక్కడున్నా తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే దిశగా అడుగులు వేస్తున్నారన్న సంకేతాన్ని ఇవ్వాల్సిందిగా రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. హైదరాబాద్ ను మీ యొక్క సహకారాలతో హైదరాబాద్ ను మరింత అభివృద్ధిగా తీర్చిదిద్దుతామని, పెట్టుబడుల కోసం తమ వంతుగా మేము కూడా వస్తామని చెప్పి ఏదైతే అమెరికా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహిందర్ సింగ్ గిల్జియా అని అన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీని భారతదేశ ప్రధానంగా చూడాలన్న ఆకాంక్ష మాత్రమే మిగిలిందని, అది కూడా రాబోయే రోజుల్లో నెరవేరుతుందని వ్యక్తం చేశారు. ఓకే, అదేవిధంగా ఏదైతే అమెరికా పర్యటనలో తెలుగు వారందరితో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అయితేనేమి, ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఇండియా అనే ఒక కొత్త స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు పోటీగా ప్రపంచ స్థాయి మేధో సంపన్న మానవ వనరులు ఉత్పత్తి చేసే దిశగా పరిస్థితులను కల్పిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి, దానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా గారిని ప్రకటించడం జరిగింది. న్యూ జెర్సీ వాసుల సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అందుకు సంబంధించి ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారిని ఆనంద్ మహీంద్రా గారు కలవడం జరిగింది. దానికి సంబంధించి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు మరియు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇండియాకు సంబంధించిన కొత్త మానవ వనరులను సృష్టించడానికి కావలసినటువంటి ఉత్పాదకతను ఆనంద్ మహీంద్రా వారికి సంబంధించిన కంపెనీలలో, పరిశ్రమల్లో ఉన్నందున వారిని చీఫ్ చైర్మన్ గా నియమించి వారి ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరులను పూర్తి స్థాయిలో, వారికి సంబంధించిన మానవ వనరులను పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా గారిని ప్రకటించడం జరిగింది. గొప్పలకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించి తెలంగాణ ప్రజల రక్తాన్ని ట్యాక్స్ రూపంలో వసూలు చేసి 1,00,000 కోట్ల రూపాయలతోటి కట్టిన కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే పీసీ గోస్ కమిషన్ ఓవైపు ప్రభుత్వ పరంగా విచారణ జరుపుతున్నప్పటికీ ఎవరైతే ఉన్నారో వారు భూపాల్పల్లికి సంబంధించిన కోర్టు జస్టిస్ గారు మేడిగడ్డ కుంగిన కేసులో కేసీఆర్ కు కోర్టు నోటీసులు సామాను జారీ చేసింది. వచ్చే నెల 5న హాజరవ్వాలని భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. హరీష్ తో పాటు మరో 6గురికి కూడా నోటీసులు అందుకున్న వారిలో రజత్ కుమార్, స్మితా సబర్వాల్, మెగా కృష్ణారెడ్డి. 1,000 కోట్ల ప్రజా దుర్వినియోగం అయిందని భూపాలపల్లి వాసి పిటిషన్. 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్య జరపాలంటూ దాఖలైన పిటిషన్ లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ తో పాటు భూపాలపల్లి జిల్లా కోర్టు మిగతా వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగిపోవడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయిందని చేయడం జరిగింది. సుమారు 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభించిన 4 ఏళ్లలో గత అక్టోబర్ 21న భూమిలోకి కుంగిపోవడంతో దానికి చెందిన భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో పాటు సీనియర్ ఐఏఎస్లే కారణం అంటూ వారిపై విచారణ జరిపి కుంగిపోవడానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. దానికి సంబంధించి భూపాలపల్లి జిల్లా కోర్టులో మార్చి 2వ తేదీన మళ్లీ ఆధారాలతో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ కరప్షన్ 1988, ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం పిటిషన్ లోని ప్రతివాదులుగా పేర్కొన్న వారందరిపై ఐపీసీ 120B, 420, 386, 406, 409 సెక్షన్ల కింద నమోదు చేసి విచారణ జరపాలని జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. లలిత కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య సుప్రీంకోర్టులో నడిచిన ఈ కేసును పిటిషన్ లో కోర్టు చేశారు. కాగా వచ్చే నెల 5వ తేదీన జరగబోయే విచారణకు మాజీ సీఎం ఉన్నతాధికారులు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 100% తప్పకుండా వాళ్ళు హాజరు కారు, మళ్ళీ తప్పించుకోనికి ఇంకో ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణలోని న్యాయ వ్యవస్థ అత్యంత బలీయమైన న్యాయ వ్యవస్థగా ఉండి తప్పకుండా వారిపై విచారణను పూర్తి స్థాయిలో చేసి ఎవరైతే కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ కుంగిపోవడానికి కారకులు ఉన్నారో వారిని శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటుందని వెలుగు దినపత్రిక ప్రత్యేక కథనం
కేటీపీఎస్ లో టవర్ల కూల్చివేత 30 మంది నిపుణులతో పనులు 5 గంటల 8 టవర్లు కూల్చివేసిన అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మూసివేసిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కేటీపీఎస్ కు సంబంధించి 1965 నుంచి 1978 మధ్య కాలంలో కేటీపీఎస్ ఏబిసి స్టేషన్ల ద్వారా దాదాపుగా 720 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు సంబంధించిన ఉత్పత్తి జరిగేది. దానికి సంబంధించి దాదాపుగా 40 సంవత్సరాల కాల పరిమితితోటి ఈ టవర్లు కేటీపీఎస్ నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయడం జరిగింది. ఏదైతే సెంట్రల్ ఎలక్ట్రిక్ అథారిటీ ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి విద్యుత్ విభాగానికి సంబంధించిన సెంట్రల్ ఎలక్ట్రిక్ అథారిటీకి ఆదేశాల మేరకు ఈ మూడేళ్ల కింద ఈ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తిని మూసివేయడం జరిగింది. అదేవిధంగా కర్మాగారానికి సంబంధించిన స్క్రాప్ ను పూర్తి స్థాయిలో తరలించేందుకు గాను 450 కోట్లకు సంబంధించి ముంబైకి చెందిన హెచ్ఆర్ కంపెనీకి అమ్మేయడం జరిగింది. అందులో భాగంగా పవర్ స్టేషన్ల కూల్చివేత పనులు గత 2 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. నిన్న జైపూర్ కు సంబంధించిన ఒక సంస్థకు 2 కోట్ల రూపాయలకు ఈ టవర్లను కూల్చివేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 30 రోజుల పాటు అక్కడున్న ఇంజనీర్ల బృందం కృషి చేయడంతో నిన్న టవర్లను ఏదైతే ఒకే కాడ టవర్లు కూల్చివేయడంతో చెల్లా చెదరగా పడకుండా ఏదైతే ఒకే కాడ టవర్ల కూల్చివేత జరిగే విధంగా పనిచేసేందుకు సంబంధించి టవర్ల కూల్చివేతకు అధునాతన పద్ధతి ఏదైతే సెక్రటేరియట్ ను కూల్చిరో గతంలో పాత సెక్రటేరియట్ ని ఏదైతే కూల్చివేయడం జరిగిందో అదే పద్ధతిలో ఇంప్లోజన్ పద్ధతిలో శిథిలాలన్నీ ఒకే చోట పడే విధంగా టెక్నాలజీని వాడి కూల్చివేయడం జరిగింది. సోమవారం ఉదయం నుంచే కరెంటును దానికి సంబంధించిన చుట్టుపక్కల కరెంటుకు సంబంధించిన విద్యుత్ ను కూడా బంద్ చేసి దాదాపు 8 గంటల నుంచి 12 గంటల మధ్య కాలంలో 8 టవర్లను కూల్చివేయడంతో దాదాపుగా 120 మీటర్ల ఎత్తు ఉన్న టవర్లు ఒకేసారి ఒకే ప్రదేశంలో కూలిపోవడం జరిగింది. కొత్తగూడానికి సంబంధించి కేటీపీహెచ్ లో ఎంతో సుందరంగా కనిపించే 8 టవర్లు కూలిపోవడంతో అక్కడ ఉన్న అందాలు కొంచెం మాయమైనట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం 4 టవర్లు మాత్రమే ఉండడము మనం దూరం నుంచే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేటీపీఎస్ కు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు మరియు డిఈఈలు వాళ్ళంతా ఈ పర్యవేక్షణలో భాగంగా అక్కడనే ఉన్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ. స్వతంత్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూసే బాధ్యత సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి. అటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు గడిచిన 7 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక్క పైసా ఇయ్యలేదని కాగ్ రిపోర్ట్ వెల్లడిస్తుంది. ఏదైతే కంట్రోలర్ అండ్ ఆడిటర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో భారతదేశంలో అత్యంత విలువగల కాగ్ రిపోర్ట్ లో తెలంగాణ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ₹1 పైసను కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3 నెలల్లో 1 పైసా ఇయ్యలేదు. గ్రాంట్ అండ్ ఎయిడ్ రిలీజ్ పై కేంద్రం నిర్లక్ష్యం. ఏప్రిల్ నుంచి సొంత ఆదాయంతోనే నెట్టుకొచ్చిన రాష్ట్ర సర్కార్ వివిధ రూపాల్లో ఖజానాకు 48,790 కోట్లు కాకు ఆదాయ ఖర్చుల వివరాలు అందజేసిన ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలల్లో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 1 పైసా రాలేదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు కాకు రాష్ట్ర సర్కార్ ఆదాయ ఖర్చుల వివరాలను అందజేసింది. 21,636 కోట్ల గ్రాంట్ ఇన్ ఇండియా కింద వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ప్రతి నెల యావరేజ్ గా 1,800 కోట్ల చొప్పున 3,000 కోట్లకు పైగా రావాల్సి ఉన్నా 1 పైసా రాలేదు. ఇదిలాగా ఉంటే రాష్ట్ర ఖజానాకు 3 నెలల్లో వివిధ రూపాయల్లో 48,790 రూపాయలు సమకూర్చుకున్నాయి. స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్, సేల్స్ ట్యాక్స్ మరియు అప్పులు అన్ని ఇందులోనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి ఏదైతే FRBM పరిధికి సంబంధించి 5,000 కోట్ల రూపాయలకు సంబంధించి 1 నెలకు అప్పు చేయాల్సిన అవకాశం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలపై భారం మోపకూడదు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ప్రజల ప్రభుత్వం ఆలోచన చేసి మరో 1,000 కోట్లు తగ్గించి 4,000 కోట్ల రూపాయలతో మాత్రమే రాష్ట్ర ఖజానాను ఇబ్బందిగా ఉన్నా కానీ పైసా కూడబెట్టి ప్రజల నెత్తిపై అప్పుల భారం వేయకుండా దాదాపుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండానే 48,790 కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ రూపాయల అభివృద్ధి కార్యక్రమంలో రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా ఆధ్వర్యంలో ప్రజలకు పైసలు ఖర్చు పెట్టడం జరిగింది. దాదాపుగా ఆర్బీఐ నుంచి అప్పుల ద్వారా గడిచిన 7 నెలల కాలంలో దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు తీసుకోవాల్సిన అవకాశం ఉన్నా కానీ
13,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్బీఐ నుంచి తీసుకున్నది. అంతేకాకుండా ఎక్సైజ్ ద్వారా 4,785 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అదే విధంగా ట్యాక్స్ రూపంలో రిజిస్ట్రేషన్ల రూపంలో 3,400 రూపాయలు, అదే విధంగా పన్నుల వాటాకు సంబంధించి 3,600 రూపాయలు, అదే విధంగా ఏదైతే ఇతర పన్నుల రూపంలో 1,998 కోట్ల రూపాయలు రావడం జరిగింది. 3 నెలల్లో 11,026 కోట్లు మొదటి 3 నెలల్లోనే ఉద్యోగుల శాలరీ కోసం, ఏదైతే జీతాల కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. అదే విధంగా మూలధన వ్యయం కింద 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొదటి 3 నెలల్లో ప్రైమరీగా 7,237 కోట్ల కాగా ద్రవ్య లోటు 13,000 కోట్లుగా నమోదైన 3,652 కోట్లు రెవెన్యూ డిఫిసిట్ లో ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా తక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కాగ్ రిపోర్టుకు ఇచ్చిన సమాధానంలో అప్పులు తక్కువ చేస్తున్నాం, వడ్డీలు ఎక్కువ కడుతున్నాం. అప్పులు పుట్టినా పుట్టకపోయినా మా దగ్గర ఉన్న ఆర్థిక వనరులను పైసా కూడా చేసి దుబారా ఖర్చును తగ్గించి అవసరమైతే ఒక పూట పూర్తి స్థాయిలో డీజిల్ ఖర్చులతో సహా తగ్గించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు గడిచిన 8 నెలల కాలంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ఖర్చు చేసింది అని చెప్పి కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే మరణం ఎప్పుడు ఏ క్షణంలో ఏ విధంగా కబలిస్తుందో తెలియదు. ఢిల్లీలో చదువుకుందామని దేశ రాజధానికి సంబంధించి అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి ఢిల్లీ నడిబొడ్డులో వరదలచ్చి ఐఏఎస్ సంబంధించిన కోచింగ్ సెంటర్లో వరదలచ్చి 3 చనిపోతాడం అత్యంత విషాదకరమని, ఈ కోచింగ్ సెంటర్లా లేకపోతే మృత్యు కూటములా అని చెప్పి సుప్రీంకోర్టు అడగడం జరుగుతుంది. అందుకు సంబంధించి అవసరమైతే తామే కోచింగ్ సెంటర్లను మూవ్ చేస్తామని, ఇన్స్టిట్యూట్ లో భద్రతా ప్రమాణాలు అందించే వరకు ఆన్లైన్ లో తరగతులు నిర్వహించాలని కోర్టు హెచ్చరించింది. ఏదైతే కోచింగ్ సెంటర్ల రూపంలో లక్షల రూపాయలు సివిల్స్ కోసం అని తీసుకుంటున్నటువంటి ఢిల్లీలో ప్రమాణాలు లేకపోతే మీరు కోచింగ్ ఇవ్వకండి, ఫిజికల్ కోచింగ్ ఇవ్వకుండా మీరు ప్రమాణాలు పూర్తి స్థాయిలో చేయకపోతే మేమే వచ్చి యాక్షన్ తీసుకొని ఢిల్లీకి సంబంధించిన కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపుతామని, మానవ వనరులుగా తయారయ్యే పరిణామ క్రమంలో మానవులను చిదిమేసే విపత్తులు జరుగుతూ ఉన్నాయి. మీరు సరైన భద్రతా ప్రమాణాలు పాటించేదాకా ఆన్లైన్లోనే కోచింగ్ సెంటర్లు నడపాలని, భద్రతా ప్రమాణాలు పాటించిన తర్వాతనే ఢిల్లీ ప్రభుత్వం తిరిగి కోచింగ్ సెంటర్లకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. ఆగస్టు 15 తరువాత తెలంగాణలో ఎన్నికల సందడి, ఏడ చూసినా ఎన్నికల కోలాహలం కనబడుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, పురపాలకం, సింగిల్ విండో పూర్తి స్థాయిలో ఆగస్టు నుంచి జనవరి మధ్య కాలంలో పూర్తి స్థాయిలో ఎలక్షన్లు నిర్వహించే కార్యక్రమంపై ఈసీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. జిల్లా ఆఫీసర్లకు ట్రైనింగ్ నిర్వహించండి. పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్లకు ఈసీ లేక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులకు ఓటర్ జాబితా రూపకల్పనపై ట్రైనింగ్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్రటరీ అశోక్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సోమవారం లేఖ రాశారు. ఈ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు పూర్తి చేయాలని లేఖలో పేర్కొన్నారు. త్వరలో గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా రూపకల్పనపై నోటిఫికేషన్ జారీ చేస్తామని, ఇందుకు అసెంబ్లీ ఓటర్ లిస్టును పరిగణలోకి తీసుకుంటామని లేఖలో సెక్రటరీ స్పష్టం చేశారు. త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈసీ పనులు మొదలు పెట్టిందని ఆయన తెలిపారు. ఓటర్ జాబితా రూపకల్పనపై ఇటీవల అధికారులు పంపిన ట్రైనింగ్ అప్ ట్రైనర్స్ కు 2 రోజుల పాటు ఈసీ ట్రైనింగ్ నిర్వహించింది. ఏదైతే జిల్లా నుంచి 2వ తారీఖు 3వ తారీఖు నాడు ఈసీకి పంపిన ట్రైనింగ్ బృందానికి ఈసీ ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం చేసిందని జిల్లా పరిపాలన కార్య సంఘానికి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి, సిబ్బందిని రెడీ చేయండి, దానికి సంబంధించిన మాక్ పోలింగ్ ను నిర్వహించండి, పూర్తి స్థాయిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలను పరిశీలించండి అని ఈసీ జిల్లా ట్రైనింగ్ ఆఫీసర్లకు కూడా చెప్పడం జరిగింది. కాళేశ్వరానికి సంబంధించి బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరానికి బుంగలు, గంగులకు ఇరిగేషన్ పై అవగాహన లేదు. ఎమ్మెల్యే విజయరమణారావు కాళేశ్వరం ఫలాలు హరీష్ కు వాళ్ళ మామకే అందాయని విమర్శ. గంగులకు ఇరిగేషన్ పై
అవగాహన లేదు. గంగులకు ఇరిగేషన్ కాదు, దేని మీద అవగాహన లేదు. గ- గంగుల కమలాకర్కు ఇరిగేషన్ మీద కాదు, దేని మీద అవగాహన లేదు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరానికి బొంగలు, కాళేశ్వరం ఫలాలు, ఏదైతే కాళేశ్వరం ఫలాలు మీకే ఇందినే అంటారుగా, ఏ ఫలాలు? నీళ్ల ఫలాలు కాదు, కాళేశ్వరానికి సంబంధించిన అక్షరాల 1,00,00,000 కోట్ల రూపాయల ఫలాలు హరీష్ రావు వాళ్ళ మామ కేసీఆర్ కే చెందినాయని విజయరమణారావు గారు చెప్తారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు అన్నారం మేడిగడ్డ సుందిల్ల బ్యారేజ్ లోని నీళ్ల నిల్వ చేసే పరిస్థితి లేదని చెప్పారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న గంగుల కమలాకర్ ఇరిగేషన్ పై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సోమవారం సిఎల్పిలో విజయరమణారావు గారు చెప్పారు. బీఆర్ఎస్ నేతలు తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలు చేస్తా ఉన్నాయి. ఎన్నో ప్రాజెక్టులు కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ డ్యామేజ్ కాలేదని, 3 ప్రాజెక్టులు కట్టి 3 చెర్ల నీళ్లు తాగిస్తా ఉన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 1,00,00,000 కోట్ల రూపాయలు ఈ ముగ్గురికి మాత్రమే దక్కాయని, మామ అల్లుళ్ళకే దక్కాయని, కవిత బేల్ కోసం కేటీఆర్ హరీష్ ఢిల్లీలో ప్రదర్శన చేస్తున్నారని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తములు స్వయంగా ప్రకటిత ఇంజనీర్లు కాదని, దేశంలో 31,000 కోట్ల రుణమాఫీ చేశామని ఏదైతే విజయరమణారావు గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారు ఒకంత గంగులకు జ్ఞానోదయం అయ్యే విధంగా చెప్పడం జరిగింది. మొన్న మధ్యనే ఉపాధ్యాయులతోటి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారు ఏదైతే పారిశుద్ధ్య కార్యక్రమానికి సంబంధించి బడుల్లో స్లీపరింగ్ సంబంధించి మేము కొంత గ్రాంట్ను రిలీజ్ చేస్తాము, మీరు ఆందోళన చెందద్దు, 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలలు విధ్వంసానికి గురయ్యాయని చెప్పడం జరిగిందో, దానికి సంబంధించి బడుల్లో పారిశుద్ధ నిర్వహణకు గ్రాంట్ ఒక్కో స్కూల్ కు 3,000 నుంచి 20,000 రూపాయల వరకు ఇస్తా ఉన్నారు. స్టూడెంట్ల సంఖ్యను బట్టి నిధులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే బాధ్యతలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం బడుల్లో పారిశుద్ధ పనులకు సంబంధించి 30 మంది విద్యార్థులు ఉన్న చోట 3,000 గ్రాంట్ ఇస్తామని, 31 నుంచి 100 మంది ఉన్న కాడ 6,000, 101 నుంచి 200 మంది ఉంటే 8,000, 250 నుంచి 500 మంది ఉంటే 12,000, అదే విధంగా 15,000 మంది ఉంటే 750 మంది ఉంటే 15,000, 750 మంది కన్నా ఎక్కువగా ఉంటే 20,000 చొప్పున గ్రాంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి గ్రాంట్ రిలీజ్ చేసిరు. దీన్ని ఏదైతే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తరువాత ఏదైతే మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తుందో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే ఈ గ్రాంట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలు చెప్తున్నారు. గత బీఆర్ఎస్ పట్టించుకోలేదని చెప్పి రాష్ట్రంలో 26,000 పైగా సర్కార్ బడులు చెప్పాయి. అదేవిధంగా టీచర్ల వినతికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి అని ప్రధాన వార్తగా చూడవచ్చును. గ్రామ కంఠాలపై ప్రజలకు పక్కా హక్కులు, మున్సిపాలిటీలోను విలీన గ్రామాల్లో జనాలకు తూరనున్న చిక్కులు, ఇళ్ల నిర్మాణాలకు ఇక సులువుగా పర్మిషన్లు, బ్యాంకు లోన్లు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త రెవెన్యూ చట్టంలో లక్షలాది మందికి ఊరట. దశాబ్దాల కాలం నాటి సమస్యకు కొత్త చట్టంతో పరిష్కారం. తెలంగాణ రాష్ట్రంలోని 12,000 గ్రామ పంచాయతీల్లో దాదాపుగా రిజిస్ట్రేషన్ కు సంబంధించిన భూములు 40% మాత్రమే ఉంటాయి. మిగతా 60% భూములు ఎవరు ఇల్లు కట్టుకున్నా, ఎవరు చేసుకున్న వాళ్ళ తాతల భూమి, తండ్రుల భూమి, ముత్తాతల భూమి, లేకపోతే వారసత్వ భూమి ఉంటుంది. దాన్ని ఆబాదీ భూమిగా, గ్రామ కంఠంగా పిలుచుకుంటారు. మీరు ఇప్పుడున్న పరిస్థితులలో అప్పుడు ఏం చేశారంటే ఆ భూమిలో ఇల్లు కట్టుకునేది, తద్వారా గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి ఇంటికి నెంబర్ ఇచ్చేది. కానీ ఇప్పుడు కొత్త చట్టం ఏదైతే డబ్బుల కోసం ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో కొత్త చట్టాలను తీసుకొచ్చినటువంటి గత బీఆర్ఎస్ సర్కార్, రిజిస్ట్రేషన్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉంటేనే నెంబర్ ఇస్తామని చెప్పి దాదాపుగా 12,500 ఇండ్లు దాదాపుగా నెంబరింగ్ లేకుండా, దాదాపు ఒక్కో గ్రామ పంచాయతీకి సంబంధించి 100 ఇండ్లకు సంబంధించి నెంబరింగ్ లేకుండా 12,500 గ్రామ పంచాయతీలకు సంబంధించి 100 ఇండ్లు దాదాపుగా ఒక్కో గ్రామ పంచాయతీలో నెంబరింగ్ లేకుండా ఉండడం జరిగింది. వాటికి సంబంధించి ఆ భూములకు పక్కా హక్కు పత్రాలు కల్పించే విధంగా చట్టాన్ని తీసుకురాబోతున్నారు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజా ప్రభుత్వం. తద్వారా ఆబాది భూములైనా, గ్రామ కంఠానికి సంబంధించిన భూములైనా ఇల్లు కట్టుకోవచ్చు. వాటికి సంబంధించి బ్యాంకులు రుణం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంతకుముందు బ్యాంకులు రుణం ఇవ్వాలంటే దానికి సంబంధించి 10 సంవత్సరాల క్రితం ఎవరికుండే, 20 సంవత్సరాల క్రితం ఎవరికుండే, దానికి సంబంధించిన డాక్యుమెంట్ అంటే ఇది ఎవరికి లేదు, మేము పెట్ట పోసుకుంటున్నాం, మాకు బర్లు కట్టేసుకుంటున్నాం, మా జాగాలు మేము కట్టుకుంటాను, లోన్ ఇవ్వండి అంటే ఇవ్వలేని పరిస్థితి ఉండే. వాటికి హక్కుపత్రాన్ని ఇవ్వడం ద్వారా ఏదైతే లోన్ పద్ధతిలో కానీ భూ యజమానికి హక్కు కానీ లభిస్తుంది.
దీనివల్ల ఇంటి పన్ను ఇన్ని రోజులు ఇంటి పన్నే రసీదు అనే ఆధారం నుంచి ఇప్పుడు దీని ద్వారా ఏదైతే ప్రజలకు మేలు కలిగే అవకాశం కనిపిస్తా ఉంది.